థ్యాంక్ యూ. పర్వాలేదు థ్యాంక్స్ బాబు. పర్వాలేదు. ఏదైనా ప్లాన్ చేసినావా? ఏం ప్లాను? ఒక ప్లాస్టిక్ డబ్బాలో యాసిడ్ పోసి అందులో బాడీ ఉంచితే 1 వీక్ లో మెల్ట్ అయిపోతుంది. అంత టైం లేదు, ఇంకోటి చెప్పు. బాడీని పెద్ద డ్రమ్ లో వేసేసి పైన సిమెంట్ వేసేసి ఆరిపోయాక సముద్రంలో వేసేద్దాం. ఫక్ యూ గూగుల్. ముందు చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేద్దాం. ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఊరి చివరి ఎక్కడన్నా మూలకు పడేసేద్దాం. ఎవరి కంట్లో పడకుండా జాగ్రత్తగా తీసుకుపోదాం. ఏమంటావు? ఏయ్, నువ్వే కదా చంపినావు, నువ్వే కట్ చేయి. నేను చంపలేదు, వాడే చచ్చాడు. నీ వల్లేగా చచ్చాడు, నువ్వే కట్ చేయి. మేమన్ని మాట్లాడితే నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావురా? ఇంకోసారి ఇలా మాట్లాడవనుకో, కట్ చేసి కాకులకేస్తాను. ఇక్కడ ఉన్నంతసేపు మూసుకొని కూర్చోవాలి. కూర్చుంటావా? పో. భయంలో కాళ్ళు చేతులు ఆడట్లేదు, అందుకే కొంత మీద కత్తి పెట్టా. అలా వచ్చి నీకు అర్థమైంది అనుకుంటా. నాతో కూడా అయితే లేదు. మా అమ్మ అయ్యని అనాలి. మన కులం అమ్మాయి బాగా చదువుకున్నాను తీసుకొచ్చి నాకు అట్టగట్టి. సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతావు, తెలుగు వాళ్ళని అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతావు. అదే కులం గురించి చెప్పుకుంటే తప్పు. ఇదేగా జరుగుతుంది. వాడు తక్కువ, వీడెక్కువ. దేశం పేరు చెప్తే భక్తి, మతం పేరు చెప్తే ద్వేషం. అయినా అందరూ కలిసి ఉండాలి. సమాధానం లేని ప్రశ్న కదా. ఒకడు నా జాతి గొప్పదంటాడు, ఇంకోటేమో వాడి జాతి గొప్పదంటాడు. ఒకడు నా కులం గొప్పదంటాడు, ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది. నిజాలు చెప్తే ఎవడు నమ్మడు, మొత్తం అలాగే ఉన్నారు. ఎవరిని ఏం చేయలేం. బాడీ ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం. ఏం కాదు, స్ట్రైట్ గా కిందకెళ్ళి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఉండగానే వెళ్దావా? వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నా ఉండడానికి వాళ్ళే సాక్ష్యం. వాళ్ళు చూస్తున్నారేమో చూడు. ఇక్కడి నుంచి తోసేద్దామా? కింద పడి సౌండ్ వస్తే నాకేం తెలుసు, నేను రోజుకో పాటు డిస్పోజ్ చేస్తున్నాను.
సామాన్లన్నీ సర్దుకో ఓకేనా? నేను వాళ్ళ దగ్గరికి పోయి మనం బయటకు పోవడానికి ఏదో కారణం చెప్తా. ఏం చెప్పాలి, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అయినా మనం మన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఎందుకు కారణం చెప్పాలి? సరే నువ్వు రా రా. ఒక అర్జెంట్ పని పడింది, మేము బయటికి వెళ్ళాలి. పర్వాలేదు మీరుండండి. మీకు ఏమైనా కాల్ ఇస్తే ఫ్రిడ్జ్ లో ఉంది తీసుకోండి. తాళం అక్కడ ఉంది, మనసరికి ఇచ్చండి. అరే ఆకాష్, అంకుల్ బయటికి వెళ్తున్నారు, టాటా చెప్పు. చెప్పరా. అంకుల్కి టాటా చెప్పు. చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు. అవునవును. వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే, నీ గుర్తుందో లేదో గాని. ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, చెప్పు. సినిమాలో విలన్లను చూశాను, కానీ నువ్వు లైవ్లో చించేశావు. ఏసేసి చంపేసినావు కదా. ఎవ్వరు చక్కగలేడు. పవర్లకు వస్తే పవర్ కట్ లేకుండా చేస్తామంటారు, నమ్మి పోయి వాళ్ళకి ఓటేస్తాం. ఎమ్మెల్యే పదవి కోసం 20 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు దోబేస్తున్నారు. ఎంపీ పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దోబేస్తున్నారు. అయినా ఈ ఓటేసిన వాళ్ళు వాళ్ళని ప్రశ్నించలేరు. ఓటుకి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పాడైపోయింది. టెన్షన్ అవుతుంది, టెన్షన్. ఎవడైనా బెడ్ లో శవాన్ని చూస్తే. కరెంట్ గురించే కదా వస్తుంది. పెద్ద పతివ్రతం అని నువ్వు చెప్పగానే వస్తుంది. Oh shit. రారా. ఏం చేద్దాం? జల్దిరా. లోపట్నే ఉండరా. కేసి బయటికి తీసుకురా, నేను బండి తీసుకొస్తా. అన్నాయిలరా, చెప్పండి సార్. ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా? అవును సార్. ఆ బండి వాళ్ళది కాదనుకుంటానే. నాకేం తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. మీరు బాబుని అర్జెంట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి. సరే ఆ డాక్టర్. స్క్రూ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది. అది వేరే కాంప్లికేషన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. నాకు తెలిసి అలాగేం జరగదు. అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు? తొందరగా తీసుకెళ్ళండి. ఎంత అవుతుంది డాక్టర్? అక్కడ ఎంత అవుతుంది నేను ఎలా చెప్తానమ్మా? తొందరగా తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళండి. మీనాక్షి, సూర్యం చూసుకో, ఇప్పుడే వస్తాను. లీలా సేటు కొట్టు దాకా వెళ్ళొస్తాను. హలో, నేను జిఆర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బాలాజీని మాట్లాడుతున్నాను. ఏమైంది మీనాక్షి? నా కొడుకు ఏమైంది? కోపంగా స్క్రూ డ్రైవర్ తీసుకుని పరిగెత్తుకుని నాకు వచ్చాడు. అర్థమైంది. ఏమైందో తెలియదు. నేను ఏ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నానో నా కొడుకు కూడా దానికోసం ఈ పని చేస్తుంటాడు. కాస్త సాయం పడు. ఆగు త్వరగా. రాజశేఖర్, ఒక్క నిమిషం. లీలను కూడా నేను రాని. దానికోసం ఎందుకు వెయిట్ చేయాలి? తల్లి అది పాపాత్మురాలు. ఏంటిది? వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని డాక్టర్ నా గారు దేవుడి చెప్పారు. కంటే గొప్ప ఈ డాక్టర్లు. నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను. నా కొడుకు ప్రాణాలను కూడా వద్దు రాజశేఖర్, కాపాడుకుంటాను. వద్దు. దేవుని నువ్వు నమ్మండి. ఎక్కడికి ఆ తీసుకెళ్ళడానికి దేవుడితో వీల్లేదు. నమ్మండి. దేవుడా, నా బిడ్డను కాపాడు. నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు. దేవుడా, నేను నమ్ముకున్న దేవుడా, ఈ బిడ్డను కాపాడు తండ్రి. నా వద్దు బిడ్డను కాపాడు రాజశేఖర్, తండ్రి. ఆగు. ఈ బిడ్డ కూడా ఆగమని నీ బిడ్డ చెప్తున్నానా? లాంటి వాడి. నా లీలను బిడ్డను రాని. కాపాడు తండ్రి. వద్దు రాజశేఖర్, జీవులందరికీ ఆ వద్దు. దేవుడు నా మాట ఒక్కడే. విను రాజశేఖర్. ప్రపంచానికి నా దేవుడు మాట ఒక్కడే. విను. అయ్యో రాజశేఖర్, నా నువ్వు పేరు చేస్తున్న రాజశేఖర్ కాదు, పనేంటి? ఆశీర్వాదం. ఆగు ఆ దేవుడి రాజశేఖర్, ఆశీర్వాదాన్ని ఆగు. నేను. రాజశేఖర్, సునామీలో ఆ దేవుడు వాడిని రక్షించిన హాస్పిటల్కి ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళు. నేను. రాజశేఖర్, దేవుడా, అందరినీ కాపాడు. లీల వచ్చే ఈ వరకు జనులందరినీ ఆగు కాపాడు. రాజశేఖర్. ఆగమంటుంటే.
మీనాక్షి లీలా రాజశేఖర్ వచ్చి సూర్యని తీసుకెళ్లిపోయాడు. అయ్యో, ఏ హాస్పిటల్? హాస్పిటల్ కాదు, చర్చికి. అయ్యో ఈ పిచ్చోడు జీవితంలో మారడు. వెళ్దాం పద. అయ్యో ఈ ఆటో అతనేడి? అక్క ఈ ఆటో అతనేడి? వచ్చాడు. అన్న త్వరగా పోనీ, త్వరగా. దేవుడా 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 అయ్యా, నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచాను. కాపాడు దేవుడా. నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు. నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు. నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణామయ్యా.